వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయలేదు, వాళ్ళు చేయలేదు కాబట్టి మేము ఉండలేదు, వాళ్ళు చేయలేదు కాబట్టి. రవి గారు ఒక్క నిమిషం అండి. విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాజగౌడ్ గారు లైన్ లో ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడతాం. రాజగౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సో ఉద్యోగాల కోసం అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని చెప్పిందో దాని మీద మీలాంటి వాళ్ళందరూ కలిసి కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు. స్టూడియోలో కూడా మనకి 2 నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ సమస్య ఏంటో చెప్తున్నారు, ఏం చేయదలుచుకున్నామో చెప్తున్నారు. కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, పోరాటాన్ని నిరసన కార్యక్రమాలని కూడా అడ్డుకుంటున్నారు అనేది నిన్న ఇవాళ కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు మేము శాంతియుతంగా మీరు ఇచ్చే లెక్క ప్రకారం నోటిఫికేషన్ ఇస్తా అంటే మేము లైబ్రరీ ముందు శాంతియుతంగా మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడదాం అనుకుంటే తీసుకొచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు వదిలిపెట్టారు మేడం. మొదటి 11 గంటలకు తీసుకొని వచ్చి ఇప్పటి వరకు మీరు ఏం సాంకేతిక ఇస్తారు మా నిరుద్యోగులకి అంటే మమ్మల్ని కూలి చేసి మమ్మల్ని కేసులు పెడితే అంచివేయాలని చూస్తున్నారు మేడం. అసలు ఆర్టికల్ 19 మేడం స్వేచ్ఛ శాంతియుతంగా చేసుకునే రాజ్యాంగమే చెప్తుంది. అలాంటి వాటికి మీరు లెక్క చేయకుండా మీరు ఇష్టారాజ్యంగా వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు మధ్యాహ్నం కనీసం భోజనం కూడా లేకుండా మూవీ పోలీస్ స్టేషన్ కాకుండా నల్లకొండ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇందులో ఉంచి విద్యార్థులను అణచివేస్తే ఈ ఉద్యమాలు ఇవన్నీ ఆవుతాయని చూస్తున్నారు మేడం. ఎందుకు అసలు మీరన్నదే కదా మేడం, మీరు చెప్పింది కదా ఇలా జీపీఓ ఉన్నాయి, జీపీఓ పోస్ట్ ఖాళీ ఉన్నాయంటే వాళ్ళని పాత భక్తులు ఎవరిని వాళ్ళు వద్దురా బాబు అంటుంటే ఫెయిల్ అయిన 30 మార్కులు రాని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెడతా అంటుంటే ఎక్కడి లెక్క ఎక్కడ పడుతుంది మేడం వీళ్ళది. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకి ఇవ్వాలనే అవకాశం అని అంటున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసి ఇప్పటిదానికి స్టేషన్ లోనే ఉన్నాం మేడం. ఇప్పుడు కూడా ఇగో పోలీస్ స్టేషన్ ముందే ఉన్నాం. ఎందుకు అరెస్ట్ చేశారు రాజు గారు? ఐ మీన్ అంటే మీరు ఎక్కడున్నప్పుడు అరెస్ట్ చేశారు, దేనికి? మేము ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ముందు మేము శాంతియుతంగా మేము ప్రెస్ మీడియాతో మాట్లాడాలనుకున్నాం మేడం. మాట్లాడుకొని వీళ్ళు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మాటిచ్చారు. అయితే ఇప్పుడు ఖాళీ ఉన్నాయి మేడం. వీళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తున్నారు, ఏప్రిల్ ఇస్తున్నారు, అది దిక్కు లేదు. ఇప్పుడు జీపీఓలు ఖాళీగా ఉన్నాయి మేడం. జీపీఓలో వాళ్ళు మొన్న క్వాలిఫై 3000 మంది చిల్లర క్వాలిఫై అయ్యారు మేడం. కత్తి మంది మళ్ళీ తీసుకొని మాకు వద్దురా మూడు అంటే 2వ సారి కూడా మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టింది మేడం. ఫస్ట్ సారి క్వాలిఫై అయిన వాళ్ళు సరే తీసుకుని అయిపోయింది, మళ్ళీ 30 మార్కులు రావాలని తీసుకుపోయి కూడా మళ్ళీ వాళ్ళకే పెడతా అంటే ఎట్లా మేడం మీకు? అంటే రెండోసారి పెట్టిన తర్వాత కూడా మిగిలిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటికైనా నోటిఫికేషన్లు ఇస్తున్నారా అంటే దాని గురించి కూడా ఏమీ చెప్పట్లేదు కదా. వీళ్ళు దేనికి నోటిఫికేషన్ పెట్టలేదు మేడం. కాలయాపన చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు, విద్యా వ్యవస్థని ఈ మొత్తం మొత్తం ఎక్కడికెక్కడికి విధ్వంసం చేస్తారు మేడం. ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా నిరుద్యోగులకి విద్యార్థులకు జరుగుతుంది మేడం. వీళ్ళకే లెక్కలేదు మేడం. వీళ్ళు ఏం చెప్పారు? ఒక మంత్రి 70,000 ఉద్యోగాలు ఇచ్చినంటాడు, సీఎం హోదాలో ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చినంటాడు, ఇంకొకరు 80,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా 2 లక్షలు ఇచ్చినని చెప్తే అయిపోతుంది మేడం. ఈ ఎన్నెందుకు వీళ్ళు 2 లక్షలు ఇచ్చాను కూడా రేపు మాపో చెప్తారు. ఆ విషయం కూడా వీళ్ళు అంటే ఒక్క రోజులో 10,000 పెంచేశారు మేడం. ఒకటే రోజుల మన శ్రీధర్ బాబు ఒకే రోజులో 70,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి 60,000 అంటే ఒక్క రోజుకి నీకు 10,000 ఉద్యోగాలు పెరిగిందంటే ఎంత విచిత్రంగా ఉందంటే మీరు ఆలోచించండి మేడం. మమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? అంటే మేము ఉగ్రవాదులమా, లేకపోతే మేము బయట తిరుగుతున్నటువంటి గుండాలమా, లేకపోతే అంతర్రాష్ట్ర దొంగలమా? అంటే ఒక విద్యార్థి మన అడగాల్సిన హక్కులను కూడా మీరు కాలయాపన చేస్తున్నారంటే ఏంది? ఈ రాష్ట్రం ఎటుపోతుంది? గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణని. ఇలాంటి తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పడే తెలంగాణని ఆర్టికల్ 3 లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్టికల్ 3 ఉంది, ఇలా రాష్ట్రం ఏర్పడ్డది. మాకు 19 ఆర్టికల్ చేర్చలేనని మీకు ఒక లెక్క, మాకు ఒక లెక్క మేడం. వీళ్ళ రాజకీయ లబ్ధిల కోసం మమ్మల్ని అణచివేస్తారు. దీన్ని ఖండిస్తున్నాం మేము. మమ్మల్ని ఇప్పటికీ చాలా అసలు నన్ను అయితే అసలు ఒక్క నిమిషం కూడా లేదు మేడం. ఇలా మేము మంచిగా ప్రోగ్రామ్ చేసుకుని అన్ని పకడ్బందీ రెడీ చేసుకుని శాంతియుతంగా అందరితో మాట్లాడుకుంటూ వచ్చి తీసుకొచ్చి మమ్మల్ని అసలు తీసుకుని వచ్చి గొర్రె పడేసారు మేడం. మాకైతే అసలు నిద్ర రావట్లేదు చేసే పనులకి. కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే అంతకుముందు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు కదా, ఆ రోజు ఎప్పుడు కూడా ఎందుకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయలేదు? ఈ రోజు 14 నెలల కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నారు? ఆ రోజు నుంచి నడుస్తుంది, ఈ రోజు కూడా నడుస్తుంది మేడం. ఆ రోజు గ్రూప్ 1 ఫెయిల్ అయితే ప్రవళిక అనే అమ్మాయి అశోక్ నగర్ లో చనిపోయింది. ఆ విషయం కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తారు. వాళ్ళని ఖండించను, వీళ్ళని ఖండిస్తాను, ఎవరినైనా ఖండిస్తాను మేడం. ఒకరికి న్యాయం ఇతర ఎవరైనా మాకు కావాల్సింది ఏంటి మేడం? మీరు ఇస్తున్న జాబులు ఇస్తే మేము సంతోషంగా ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఈ బీజేపీ రాని ఇంకేదైనా రాని వాళ్ళు ఇస్తే బాగుంటది మేడం. ఎవరు చేయకపోతే ఎట్లా? ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయమా? ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం. తప్పు చేస్తే ఎవరైనా తప్పే మేడం.
ఇక మీదట ఏం చేయదలుచుకున్నారు? అంటే నిరుద్యోగులు సరే మీరు అన్నట్టుగా ఇన్నిసార్లు మాట్లాడుతున్నా ఇన్నిసార్లు చేస్తున్నా కూడా వాళ్ళ నుంచి రియాక్షన్ లేకపోగా అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నా, వీళ్ళు అరెస్ట్ చేసే పద్ధతి మానుకోకపోతే ఇప్పుడు విద్యార్థి ఏం చేస్తారు మేడం, ఇచ్చుకుపోతాడు. అరెస్ట్ చేస్తున్నారు, మనకి ఏమేస్తారు అంటే పిచ్చిలు చెప్తారు వీళ్ళు. అరెస్ట్ చేస్తుంటే మైండ్ క్రాక్లు వేస్తాయి. విద్యార్థి ఏం చేస్తాడు, విధ్వంసం సృష్టిస్తాడు. ఈ మాది ఏంది మేడం, హెంగు ఉన్నప్పుడు ఏంది, ఏం ఆవేశంలో ఉంటాం. ఆవేశం ఉన్నప్పుడు మీరు మమ్మల్ని మంచిగా తీసుకొని చెప్పాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టి విద్యాశాఖ గురించి అయినా జాబ్ నోటిఫికేషన్ గురించి అయినా మీరు ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే అంత రాష్ట్ర వ్యాప్తంగా నిమ్మలంగా ఉంటుంది కదా. మీలో మీకే లేరు, మీరే మినిస్టర్, మీరే ఎంపీలు, మీరే ఎమ్మెల్యేలు, మేము గాడిదలు అంటే విద్యార్థులు అంటే చిన్న చూపు తీసుకొని ఇదంతా ఒక దేనికి ఇస్తారో మాకు అర్థం కట్ట మేడం. వీళ్ళన్ని మార్పు తెచ్చుకొని మారితే బాగుంటుందని మా విజ్ఞప్తి. లేని ఎడల ఈ రాష్ట్రంలో విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది, విధ్వంసం సృష్టిస్తాం. ఈ అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే స్థాయికి కూడా తీసుకొస్తానని నేను మాట హెచ్చరిస్తున్నాను మేడం. కేసు చేయండి మేడం, ఇప్పటికీ కేసులు పెడతారు. పెట్టినాక ఏమనిపిస్తుంది, విద్యార్థి విసిగిపోతాడు, కోపం వస్తుంది, ఇవన్నీ ఆవేశం గురవుతాడు, మైండ్ కంట్రోల్ కాక దాన్ని మీరే ప్రేరేపిస్తున్నట్టు అర్థం అవుతారు. మీరు చెప్పాలా, మీరు చెప్పేది పోయి మమ్మల్ని ఇట్లా ప్రేరేపించే స్థాయికి తీసుకొస్తారు. ఇవన్నీ మానుకుంటే బాగుంటుందని మా విజ్ఞప్తి మేడం. రైట్, థ్యాంక్ యూ రాజు గారు, కాల్ చేసి మాట్లాడారు. థ్యాంక్ యూ రవి గారు. సరే రాజు గారు ఆయన వర్షన్ ఆయన చెప్పారు.